వెల్కమ్ టు హౌస్ ఫర్ సేల్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది మియాపూర్ నుంచి 7 కిలోమీటర్స్ రేడియస్లో ఉందండి ఈ వెంచరు. ఇది మైత్రి డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళ వెంచర్ అండి. ఇది బాచుపల్లి నుంచి 3 కిలోమీటర్స్ రేడియస్లో ఉందండి. బాచుపల్లి నుంచి 3 కిలోమీటర్స్ రేడియస్, మియాపూర్ నుంచి 7 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి. ఇవన్నీ కూడా ఈస్ట్ వెస్ట్లో హౌసెస్ కన్స్ట్రక్ట్ చేశారు. వెస్ట్ ఫేసింగ్లో 150, ఈస్ట్ ఫేసింగ్లో 150 స్క్వేర్ యార్డ్స్ తోటి కొన్ని 70 హౌసెస్ వరకు కన్స్ట్రక్ట్ చేసి ఆల్మోస్ట్ ఆల్ సోల్డ్ అవుట్ సార్. ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్లలో హౌసెస్ ఉన్నాయి. ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ 212, 200, 212, 220 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేశారు. మీరు ఇప్పుడు చూస్తున్నది ఇది పూర్తి వెంచర్ అన్నమాట. కంప్లీట్గా వెంచర్ రెడీ అయిపోయింది, పూర్తిగా రెడీ అయిపోయింది. అంతా ఆక్యుపెన్సీ కూడా 70% ఆక్యుపెన్సీ ఉందండి. చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేశారు మైత్రి డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు. ఇది మియాపూర్ నుంచి 7 కిలోమీటర్స్ రేడియస్ అండి. అదే బాచుపల్లి నుంచి 3 కిలోమీటర్స్ అండి. మీరు చూస్తున్నారు కదా హౌసెస్ అన్నీ కూడా. చూడండి, ముందు లొకాలిటీ చూపిస్తాను చూడండి. ఇవన్నీ కూడా హౌసెస్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేస్తున్న హౌసెస్. అన్నీ కంప్లీట్ అయిపోయినాయి, అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ అయిపోయినాయండి. ఇందులో ఓన్లీ ఈస్ట్ ఫేసింగ్ 212, 200, 220 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేసిన హౌసెస్ మాత్రం ఉన్నాయండి సేలింగ్కి. మిగతా అన్నీ కూడా సోల్డ్ అవుట్, ఆల్మోస్ట్ ఆల్ సోల్డ్ అవుట్ అండి. చూస్తున్నారు కదా ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాయి హౌసెస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇది ఎంట్రన్స్ డోర్, ఇది ఎంట్రన్స్. మీరు చూస్తున్నది 40 ఫీట్ రోడ్ అండి, మెయిన్ రోడ్డు 40 ఫీట్ రోడ్. ఇది మీరు చూస్తున్నది 40 ఫీట్ రోడ్డు. మీరు 40 ఫీట్ రోడ్ చూస్తున్నారు. చూస్తున్నారు కదా వెంచర్ మొత్తం కంప్లీట్ వెంచర్. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. గేటెడ్ కమ్యూనిటీ వెంచర్. దీని చుట్టూ కూడా సోలార్ ఫెన్సింగ్ తోటి ఇస్తారు. తర్వాత కమ్యూనిటీ హాల్ ఇస్తారు. కమ్యూనిటీ హాల్ ఫెసిలిటీ ఉంది. అమ్యూనిటీస్ అన్నీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చారు. ఇది మొత్తం కూడా సీసీ రోడ్లు తయారవుతాయండి. ఇవన్నీ కూడా సీసీ రోడ్స్తో తయారు చేస్తారు. హౌసెస్ చూడండి బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేశారు వెంచర్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మైత్రి డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళది. ఇది డోర్ మెయిన్ రోడ్డు 40 ఫీట్ రోడ్ అండి. ఇది 40 ఫీట్ రోడ్డు. అటు ఇటు ఈస్ట్ వెస్ట్ వాళ్ళు హౌసెస్ కట్టారు. మొత్తం 70 హౌసెస్ కన్స్ట్రక్ట్ చేశారండి. ఆల్మోస్ట్ ఆల్ సోల్డ్ అవుట్. మనం చూస్తున్నది, మీరు చూడాలనుకున్నది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఒకటి చూద్దాం, ఒకటి విజిట్ చేద్దాం. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఒకటి 212 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఒకటి విజిట్ చేద్దామండి ఇప్పుడు మనం. దీనిలో అమ్యూనిటీస్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఇస్తారండి. కాంపౌండ్ వాళ్ళకి చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఇస్తారు. సోలార్ ఫెన్సింగ్తో పాటు ఇందులో పార్క్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఇంటర్నల్ స్ట్రీట్ లైట్స్, సీసీ రోడ్స్ అన్నీ ఇస్తారండి. ఇప్పుడు మనం ఒకటి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఒకటి విజిట్ చేద్దాం. కంప్లీట్గా ఈస్ట్ ఫేసింగ్ ఒకటి విజిట్ చేద్దాం. ఇది 212 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. చూస్తున్నారు కదా, ఇది 212 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ హౌస్. మీరు చూసేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది హౌస్. చూడండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్. మనం ఇప్పుడు ఆ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ని విజిట్ చేద్దామండి. దానికి ఎంట్రన్స్ గేట్ ఇది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్ గేట్. ఎంట్రన్స్ గేట్ ఇది. మీరు చూస్తున్నది కార్ పార్కింగ్ ఏరియా. ఇది కార్ పార్కింగ్ ఏరియా. ఇది 212 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇండిపెండెంట్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్. ఇది త్రిబుల్ బెడ్రూమ్ హౌస్, 3 BHK హౌస్. ఇందులో 3 బెడ్రూమ్ ఉంటాయండి. ఇది సంప్ మీరు చూస్తున్నది. ఇది మోటార్ అండి. ఇక్కడ మోటార్ ఇచ్చాము. సెట్ బ్యాక్స్ చూసుకోండి, సైడ్స్ సెట్ బ్యాక్స్. ఇది 212 స్క్వేర్ యార్డ్స్లో కట్టిన ఇండిపెండెంట్ 3 బెడ్రూమ్ హౌస్ అండి. 3 BHK హౌస్ ఇది. మీరు చూస్తున్నది. ఇది స్టెప్స్. మీరు చూస్తున్న స్టెప్స్. ఇదంతా కూడా కార్ పార్కింగ్ కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్స్ తోటి ఫినిషింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఫాల్ సీలింగ్ వర్క్స్ కంప్లీట్ చేస్తారు. ఇది మెయిన్ డోర్, ఎంట్రన్స్ మెయిన్ డోర్. ఈస్ట్ ఫేసింగ్ హౌస్కి ఎంట్రన్స్ మెయిన్ డోర్ అండి.
ఇది హాల్ చూడండి సార్, ఎంత హాల్ ఎంత స్పేషియస్గా ఉంటుందో. 212 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేసిన ఇండిపెండెంట్ హౌస్, 3 బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్. ఇది మీరు చూస్తున్నది హాల్ అండి. హాల్ ఫాల్ సీలింగ్ వర్క్స్ కంప్లీషన్లో ఉన్నాయండి, కంప్లీట్ జరుగుతూ ఉన్నాయి, కంప్లీట్ చేస్తూ ఉన్నారు ఫాల్ సీలింగ్ వర్క్స్ అన్నీ కూడా. ఇది హాల్. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది డైనింగ్ ఏరియా అనమాట. ఇది మీరు చూస్తున్నది డైనింగ్ ఏరియా. ఇది డైనింగ్ ఏరియా, ఇది డైనింగ్ ఏరియా. దానికి పక్కన విండో వచ్చారండి. ఇవి కూడా అంతా ఫాల్ సీలింగ్ వర్క్స్ కంప్లీట్ చేస్తున్నారు. ఫాల్ సీలింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోతున్నాయండి. ఇది హాల్లో మొత్తం చూస్తున్నది మీరు. ఇది హాల్ పక్కన మీకు డైనింగ్ ఏరియా చూశారు. డైనింగ్ ఏరియా పక్కన ఇటువైపు పూజ గది. ఇది పూజ గది. పూజ గది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, స్పేషియస్గా ఇచ్చారు. 212 స్క్వేర్ యార్డ్స్లో 3 బెడ్రూమ్ హౌస్ మనం చూస్తున్నాము. ఇది పూజ గది అండి, పూజ గది. దీని పక్కన మనకి ఓపెన్ కిచెన్ అనమాట. ఓపెన్ కిచెన్ ఇచ్చాడు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఓపెన్ కిచెన్. చూడండి, స్పేషియస్గా బ్యూటిఫుల్గా నీట్గా ఉంటుంది. కిచెన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీనికి విండో. ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ వర్క్స్ ఇస్తామండి. కిచెన్ కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇస్తాము. ఇక్కడ డోర్, ఈస్ట్ ఫేసింగ్ కిచెన్కి డోర్ ఇచ్చాము. కిచెన్కి కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగిందండి ఈ బిల్డింగ్కి. ఇదంతా డైనింగ్ ఏరియా. తర్వాత ఇక్కడ ఒక డోర్ ఉంటుందండి. హాల్ నుంచి నార్త్ డోర్ ఒకటి ఇవ్వడం జరిగింది. నార్త్ డోర్ ఒకటి. హాల్కి నార్త్లో ఒక విండో ఇవ్వడం జరిగింది. తర్వాత హాల్ నుంచి హాల్లోనే ఒక బెడ్రూమ్ ఉంటుందండి, పక్కన ఒక బెడ్రూమ్. ఇది 3 బెడ్రూమ్ హౌస్ కాబట్టి ఇది ఒక కిడ్స్ బెడ్రూమ్ లాగా ఇచ్చారండి. 3 బెడ్రూమ్లో 1 బెడ్రూమ్ ఇది. ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ వర్క్స్ తోటి కంప్లీట్ అయిపోయిందండి. పూర్తిగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇది విండోస్. ఈ బెడ్రూమ్లో విండో చూస్తున్నారు కదా ఎట్లా ఉందో, స్పేషియస్గా ఉంటుందండి. ఇది కూడా బెడ్రూమ్. ఇది ఒక బెడ్రూమ్. 3 బెడ్రూమ్లో ఇది ఒక బెడ్రూమ్, నెంబర్ 1 బెడ్రూమ్ ఇది. దీని తర్వాత మీరు చూస్తున్నది ఇది కామన్ టాయిలెట్. మీరు చూస్తున్నది కామన్ టాయిలెట్. ఇది కామన్ టాయిలెట్ అండి. చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా ఉంటుంది కామన్ టాయిలెట్ కూడా. కామన్ టాయిలెట్. నెక్స్ట్ మీరు చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ అంతా కూడా ఫాల్ సీలింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయిందండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రెడీగా ఉంది. మాస్టర్ బెడ్రూమ్కి విండో అంతా పీవీసీ విండోస్ అండి. పీవీసీ డోర్స్. పీవీసీ డోర్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్కి ఇది డ్రెస్సింగ్ రూమ్ అన్నమాట. డ్రెస్సింగ్ ఏరియా ఇది. మీరు చూస్తున్నది డ్రెస్సింగ్ ఏరియా. డ్రెస్సింగ్ ఏరియాకి మాస్టర్ బెడ్రూమ్ పక్కన ఇది అటాచ్డ్ టాయిలెట్. మీరు చూస్తున్నది ఇది అటాచ్డ్ టాయిలెట్. ఇది అటాచ్డ్ టాయిలెట్. చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా ఉంటుంది టాయిలెట్ కూడా. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది టాయిలెట్. ఇది అటాచ్డ్ టాయిలెట్. మాస్టర్ బెడ్రూమ్కి ఇది డ్రెస్సింగ్ ఏరియాతో పాటు అటాచ్డ్ టాయిలెట్. ఇది డ్రెస్సింగ్ ఏరియా, దానికి అటాచ్డ్ టాయిలెట్. పైన ఫ్లోర్ రూఫ్ ఇచ్చారండి. మాస్టర్ బెడ్రూమ్ పైన ఫ్లోర్ రూఫ్. ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక బెడ్రూమ్ మనం చూస్తున్నామండి. ఇది థర్డ్ బెడ్రూమ్. ఇది మీరు చూస్తున్నది థర్డ్ బెడ్రూమ్. ఈ 3 బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ కదా. 212 స్క్వేర్ యార్డ్స్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ 3 బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది మీరు చూస్తున్నది. ఇది మైత్రి కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన వెంచర్ అనేది. ఇది 3 బెడ్రూమ్, 3వ బెడ్రూమ్. చూసారుగా, చాలా స్పేషియస్గా ఉంటాయి రూమ్స్ అన్నీ, చాలా స్పేషియస్గా ఉంటాయి. హ్యాపీ లివింగ్ అండి. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి హౌస్. హాల్ చూసారు కదా, హాల్ మళ్ళీ ఒకసారి చూడండి. హాల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పెద్ద హాల్, ఫాల్ సీలింగ్ వర్క్స్, చాలా బాగుంటుంది హాల్. ఇది 212 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేసిన 3 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్. దీని కాస్ట్ వచ్చేసి 85 lakhs అండి. నెగోషియబుల్ 85 lakhs.
ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 8465916637. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 8465916637. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు కాల్ చేయండి. నా పేరు శ్రీనివాస్, నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.